అటాక్ చేయొచ్చు కానీ ఇంకంతకంటే పెద్దగా చేయగలిగే పరిస్థితులు ఇరాన్ కనిపించట్లేదు. చెప్పండి. అయితే రావు గారు, అంటే నిన్న సాయంత్రం కూడా ఇరాన్ నుంచి వస్తున్న అధికారిక ప్రకటనలు చూస్తే మేము ఖచ్చితంగా ఇంతకంత రిటాలియేషన్ చేసి తీరతాం, ప్రతీకారం తీర్చుకుంటాం అనే ధోరణిలో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎన్ని రోజులకి సరిపడా వెపన్స్ ఉండి ఉంటాయి, లేకపోతే ఎంత సామర్థ్యం ఉన్న వెపన్స్ ఉన్నాయి? అమెరికాకి ఇప్పటికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఉంటుంది, ఎందుకంటే ఈ చర్చలకు పిలిచి ఆ నేపథ్యంలోనే వీళ్ళ గుట్టుమాటలన్నీ తెలుసుకున్నారు. వాళ్ళు సహజంగా చేస్తారు, సిఐఏ కానీ మొసాద్ కానీ. ఇంకా ఎన్ని రోజులకి సరిపడా వాళ్ళకి ఆయుధాల నిల్వలు ఉండి ఉంటాయి? ఇరాన్కి రష్యా నుంచి, చైనా నుంచి ఏమన్నా ఆయుధాలు వస్తున్నాయా? చైనా నుంచి లాస్ట్ 2 monthsలో పర్ డే ఆల్మోస్ట్ 2 కార్గో ఎయిర్ క్రాఫ్ట్ లిఫ్ట్ మిసైల్స్ కానీ, వెపన్స్ కానీ, వేరే ఇతరత్ర స్టోర్స్ కానీ దిగినట్టు రిపోర్ట్స్ మీడియాలో వచ్చినాయి. సో జనరల్గా వీళ్ళ దగ్గర 10-12 రోజుల కంటే ఎక్కువ స్టాక్స్ కనిపించట్లేదు. కేవలం వీళ్ళ దగ్గర ఉన్న ఏంటంటే స్ట్రెంగ్త్ ఏంటంటే వాళ్ళకున్న యుఏవీస్, తర్వాత ఓల్డ్ రాకెట్ ఆర్సనల్ చాలా 25,000 30,000 వరకు రాకెట్స్ ఉండవచ్చు. తర్వాత హైపర్సోనిక్ మిసైల్స్, ఇవి 100-200 సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. ఇంకా అంతకంటే ఎక్కువ కనిపించట్లేదు. కేవలం ఐఆర్జీసీ బలంతో యుఎస్ఏని ఎదుర్కోవాల్సి వస్తుంది. చైనా కొత్తగా సప్లై చేస్తుందా లేదా అన్నది కొంచెం సందేహమే. ఎందుకంటే అక్కడ తైవాన్ని ఆక్యుపై చేసేంత వరకు ఎక్కడైతే యుఎస్ఏ ఉంటుందో అక్కడ డైరెక్ట్గా తలపడే అవకాశం లేదు. అయితే కేవలం ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఇమేజరీ, సైబర్ వార్ఫేర్, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, ఇటువంటి మల్టీ డొమైన్లో మాత్రం కొంతవరకు దోహదం చేయొచ్చు. రష్యా అంటారా, ఇంకా యూక్రెయిన్లో ఇరుక్కుపోవడం వల్ల అక్కడి నుంచి కేవలం కొంతవరకు వెపన్స్ అండ్ ఎమ్యునిషన్ సప్లై చేయగలదు, కానీ ఇంకా అంతకంటే సప్లై చేయగలిగే పరిస్థితుల్లో లేదనిపిస్తుంది. వాళ్ళకున్న MiG-29 విమానాలు ఆల్రెడీ కొన్ని కూలిపోయినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి ఇరాన్లో. ఇంకా అంతకంటే కొత్త విమానాలు సప్లై చేయలేరు, ఉన్న వాటిని మెయింటైన్ చేయగలిగే స్తోమత కనిపిస్తుంది. సో ఇరాన్ ఫైటింగ్ సామర్థ్యం నాకు 10-12 రోజుల కంటే ఎక్కువ కనిపించట్లేదు. చెప్పండి. రైట్. పేకేటి ప్రసాద్ గారు, మీరేమంటారు? అంటే రష్యా సార్ చెప్తున్నారు, కల్నల్ రావు గారు, రష్యా MiG-29 విమానాలు కూలిపోయిన పరిస్థితి. చైనా అయితే మొన్నటిదాకా సప్లై చేసుకుంటూ వచ్చింది. ఎంత సప్లై చేసినా కపుల్ ఆఫ్ వీక్స్ అనుకుందాం, 10-12 రోజులు కాబట్టి కపుల్ ఆఫ్ వీక్స్ అనుకుందాం. కపుల్ ఆఫ్ వీక్స్ లోపల ఇరాన్ సృష్టించే విధ్వంసం, ఎందుకంటే నిన్న 2 రోజులు చూస్తేనే భయం వేస్తుంది. ఇంకా సృష్టించే విధ్వంసంలో అసలు సాటి గల్ఫ్ దేశాలు, సాటి ఇస్లామిక్ నేషన్స్ని వదిలిపెట్టే పరిస్థితి మీకు ఎక్కడైనా కనిపిస్తోందా? ఈ చర్చలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం, శుభోదయం అండి. మనము ఈ కాన్ఫ్లిక్ట్లో చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ వీళ్ళ దగ్గర ఇంకెన్ని రోజులు వీళ్ళు ఈ వార్లో ఎంత సస్టైన్ అవ్వగలుగుతారని చూడాలి. అయితే సప్లైస్ చైనా నుంచి, కార్గో నుంచి వెళ్ళింది అంటున్నారు. ఇంకొకటి అంటే పాకిస్తాన్ వాడు ఆఫ్ఘనిస్తాన్ని ఎందుకు అటాక్ చేశాడనే దానికి కూడా రెండిటికి లింక్ ఉంటుంది అంటున్నారు. అంటే చైనా వాడు త్రూ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్కి పంపించాడు ల్యాండ్ మార్గంలో అని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, అసలు ఇరాన్ వాడు నైబరింగ్ కంట్రీస్ని ఎందుకు అటాక్ చేస్తున్నాడు? ఎందుకంటే వీళ్ళు ఇజ్రాయెల్ని చేశాడంటే మనం అనుకోవచ్చు, కానీ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యుఏఈ కానీ, ఖతార్ కానీ, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇరాక్, ఈవెన్ సైప్రస్లో కూడా అటాక్ చేశాడు అంటున్నారు. అంటే ఒకటి వాళ్ళ ఉద్దేశము ఈ యుఎస్కి కాస్ట్ పెంచడానికి, అక్కడ వాళ్ళకి సప్లై చేస్తున్న లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిస్టర్బ్ చేయడానికి, ఇంకా ఈ వాళ్ళ అంటే ఈ బేసెస్ ఉన్న కంట్రీస్ వాళ్ళందరూ యుఎస్ మీద ప్రెషర్ తీసుకురావడానికి, ఇంకా వీడికి అర్థమైపోయింది ఇంకా ఇది జీవన్ మరణ సమస్య, ఇంకా మనం ఈ సర్వైవల్, ఇది బ్యాటిల్ ఆఫ్ సర్వైవల్ అనుకుని వాళ్ళు ఇంకా ఏం చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి అస్త్రశస్త్రాలు అన్నింటినీ యూజ్ చేసేస్తున్నారు ఇప్పుడు. సో అందు గురించి ఆ విధంగా చూసుకుంటే అండి, ఇది ఒకటి చాలా సివియర్గా ఉండబోతోంది. దాంతోపాటు మనం చూసుకుంటే భారతదేశము కూడా ఒక సందిగ్ధ పరిస్థితిలోకి వచ్చింది ఇక్కడ. కానీ నిన్న మోదీ గారు నిన్న రాత్రి 12ంటికి ఒక ట్వీట్ చేశారు, యుఏఈని సపోర్ట్ చేస్తూ, లేకపోతే మేము మీతో పాటు ఉన్నాము, ఇట్లా ఒక ట్వీట్ చేశారు మోదీ గారు. అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం కూడా మనం చూసుకోవాల్సింది,
ఒకటి సరే, ఇరాన్ వాడి సర్వైవల్ గురించి ఫైట్ చేస్తున్నాడు, కానీ మనకి భారతదేశము ఏం చేయబోతోంది అనే అంశం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని కాపాడుకోవడం ఫస్ట్ ప్రయారిటీ మనకి. ఒక దగ్గర దగ్గర 40% మంది, అంటే గల్ఫ్లో ఉండే భారతీయుల్లో 40% మంది యుఏఈలో ఉన్నారు. మిగతా వాళ్ళు ఒక 25% కువైట్లో ఉన్నారు, 30% వరకు ఇక్కడ ఖతార్లో కూడా ఉన్నారు అని అంటున్నారు. అంటే ఇంచుమించు రఫ్ ఎస్టిమేషన్. ఈ మూడు అంటే దగ్గర 1 కోటి మంది వరకు మన భారతీయులు ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవడం బాధ్యత. ఇరాన్లో మనకి ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది, అంటే ఏదో మెడికల్ దాని మీద వెళ్ళారు. మన వాళ్ళు 2 సార్లు 3 సార్లు కూడా చెప్పడం జరిగింది, వెంటనే మీకు ఏ మార్గంలో అయితే ఆ మార్గంలో వచ్చేసేయండి అని చెప్పడం జరిగింది. సో ఈ అంశాలను చూసుకుంటే అండి, ఇరాన్ వాడికి ముఖ్యంగా మన సైడ్ నుంచి అంత పెద్ద సపోర్ట్ ఉండదు. సరే, ఇక్కడ ఉండే వాళ్ళు ప్రొటెస్ట్లు చేయడం, షియాలు చేయడం జరుగుతుంది, కానీ భారత ప్రభుత్వం కానీ అంటే న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటుంది. భారత ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి మన భారతీయుల్ని ఎలా కాపాడుకోవడమే అదే ప్రయారిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్ సప్లైస్ మనకి ఎలా కంటిన్యూ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాల్సిందే. ఆల్రెడీ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $83 టచ్ అయింది అంటున్నారు. సో ఆ సప్లైస్ అంటే దాన్ని ఈ రిస్క్ను తగ్గించడానికి వీళ్ళు అవుట్పుట్ ప్రొడక్షన్ ఇంకా పెంచుతున్నాము అని ఒపెక్ దేశాలు అంటున్నారు. సో అందు గురించి ఈ అంశాలే భారత్కి చాలా ఇంపార్టెంట్. ఇరాన్ వాడికి సప్లైస్ ఇంకెక్కడ ఉన్నా ఏం తెలియదు, ఇంకెక్కువ రోజులు కూడా లేవని చెప్తున్నారు. ఎందుకంటే మొసాద్ ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది, ఎన్ని రోజులు వీళ్ళు నిల్వలు ఉన్నాయి, ఏ టైప్ మిజైల్స్ ఉన్నాయి అని చెప్పడం కూడా జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే, వీళ్ళకి పిన్ పాయింటెడ్ లొకేషన్ ఆల్రెడీ తెలుసు. ఒక ట్వీట్ చేశారు, అంటే డొనాల్డ్ ట్రంప్ జూన్ 2025లో ఒక ట్వీట్ చేశారు, ఎక్కడ ఉన్నారు ఈయన, ఖమేనీ ఎక్కడ ఉన్నారు, ఈయన లొకేషన్ మాకు పిన్ పాయింటెడ్గా తెలుసు, కానీ వీరిని మేము అటాక్ చేయదలుచుకోలేదు ఇప్పటికి మాత్రము అని చెప్పడం జరిగింది. అంటే ఆల్రెడీ వీళ్ళకుండే ఇంటెలిజెన్స్ కానివ్వండి, అక్కడ ఆన్ ద గ్రౌండ్ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మొసాద్ వాళ్ళు కానీ సిఐఏ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, దే ఆర్ వెరీ వెరీ క్లియర్. మొత్తం వీళ్ళ ఎస్టిమేషన్లు అవన్నీ వాళ్ళకి పక్కాగా తెలుసు. సో కానీ దానికి ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ సక్సెషన్ ప్లానింగ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఖమేనీ అయినా ఇది అయిపోయినా సరే, నెక్స్ట్ 3 to ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా ప్లానింగ్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ విధంగా వాళ్ళు కూడా ప్రిపేర్డ్గానే ఉన్నారు. కానీ ఎన్ని రోజులు సస్టైన్ అవ్వగలుగుతారు అనే అంశము ఎవరు చెప్పలేరు. అది వీళ్ళ ఎస్టిమేషన్ ఏంటి, మొసాద్ వాళ్ళు 15 days మించి ఉండలేరు. ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళ బయటికి తీస్తే పరిస్థితి ఏంటి, న్యూక్లియర్ ఫెసిలిటీస్ డ్యామేజ్ చేశామంటున్నారు, కానీ అండర్ గ్రౌండ్ ఉండొచ్చు కదా, అది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇటువంటిది ఏంటంటే, ఈ డే బై డే సిచ్యువేషన్ మారుతూ ఉంటుంది. పక్కాగా పిన్ పాయింటెడ్గా అయితే ఎవరు చెప్పలేరండి ఈ వార్ ఎన్ని రోజులు నడుస్తుందో. కానీ అది ప్రొలాంగ్ అవుతున్న కొద్దీ ప్రపంచం నష్టపోతుంది. చిన్నారులు ఎవరైతే ఉన్నారో మనం చూస్తున్నామో, వాళ్ళ ఆ దృశ్యాలు అవన్నీ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. సో ఈ అన్రెస్ట్ కూడా మొదలవుతుంది. మనకి పాకిస్తాన్ వాళ్ళు చూసాము, పాకిస్తాన్లో ఏమవుతుందంటే, షియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్కి తిరగబడుతున్నారు, ఆసిమ్ మునీర్కి తిరగబడుతున్నారు. అలాగే వాళ్ళకి డిప్లొమాటిక్ ఇలా యుఎస్ వాళ్ళ దాని మీద కరాచీలో వాళ్ళ దాన్ని అంటించేశారు. ఇటువంటి ప్రొటెస్ట్లు ఇంకా యావత్ ప్రపంచంలో, ఇంకా ఈ ముస్లిం కంట్రీస్లో ఇంకా స్టార్ట్ అవుతుంది. సో నేను అనుకోవడము, మిగతా నాన్ ఇరాన్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో గల్ఫ్ కంట్రీస్లో, వాళ్ళు యుఎస్ మీద ప్రెషరైజ్ తీసుకొచ్చి ఇంకా